ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డే 2 వచ్చేసి మనకైతే విజయవంతంగా నడుస్తుంది. సో మనకైతే దాంట్లో వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఏ ప్లేస్‌ని కొన్నారు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి సో ఇప్పుడు దాకా సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఈరోజు ఆక్షన్ డే 2లో సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో 3 ప్లేస్‌ని అయితే కొనడం అయితే జరిగింది. సో ఆ ప్లేస్ ఎవరు అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి అండ్ ఈసారి వచ్చేసి మనకైతే నితీష్ కుమార్ సో కొత్త టీం అయితే కనిపించబోతున్నాడు. సో ఆ టీం ఏంటి అది కూడా మాట్లాడుకుందాం కాబట్టి ముందుగా చూసుకుంటే మాత్రం సో తెలుగు టైమ్స్ టీం వచ్చేసి సో మిలాద్ జబ్రీని అయితే కొనడం అయితే జరిగింది. సో మనకైతే బేస్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే కొంతమంది వచ్చేసి మనకైతే ఎఫ్బిఎం వాడి మనకైతే రిటర్న్ చేసుకుంది అనుకున్నారు, కానీ మనకైతే ఎఫ్బిఎం అయితే యూజ్ చేయలేదు. సో డైరెక్ట్గా వచ్చేసి మనకైతే బేస్ ప్రైస్కి అయితే కొనడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో మళ్ళీ ఒక ఇరాన్ ప్లేయర్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆ ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో మొహమ్మద్ మలక్. సో మనకైతే ఈ ప్లేయర్ వచ్చేసి సో లాస్ట్ సీజన్ దబాంగ్ ఢిల్లీ తరపున అయితే ఆడడం అయితే జరిగింది. సో ఈ ప్లేయర్ని కూడా సో మనకైతే 13 lakhs అయితే బేస్ ప్రైస్కి అయితే కొనిందని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక ప్లేయర్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే రీసెంట్గా సుందర్ని అయితే బై చేయడం అయితే జరిగింది. సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో యంగ్ ప్లేయర్స్ మీద అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుందని మనకైతే ఈజీగా తెలుస్తుంది. కాబట్టి సో ఇంకా ఆప్షన్ అయితే ఉంది. సో ఆప్షన్లో సో మనకైతే ఇంకా ఏ ప్లేయర్స్ని కొనే ఛాన్స్ ఉందని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే నితీష్ కుమార్ని సో మనకైతే బేస్ ప్రైస్ కూడా మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే కొనలేదు. సో మనకైతే బెంగాల్ వారియర్స్ టీమ్ అయితే కొనడం అయితే జరిగింది. సో అది కూడా మనకైతే 13 lakhs అని చెప్పొచ్చు. కాబట్టి సో నితీష్ కుమార్ని మన తెలుగు టైమ్స్ టీమ్ కొనుంటే ఎలా ఉండడం మీరైతే కింద కామెంటే చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పొచ్చు. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.